ఈ రాష్ట్రానికి ఏ పరిశ్రమలు వచ్చినా నేను ఒప్పుకోను. నేను అధికారం లేక రాగానే కియా ఏదైతే భూములు అక్వైర్ చేశారో ఈ కియా వాళ్ళని తరిమి కొడతానని చెప్పి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ పరిశ్రమ తెచ్చినా అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఈరోజు రాయలసీమలో సస్యశ్యామలంగా ఉన్నాము అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి రాయలసీమ ప్రజల చిరకాల కోలిక. ఎందుకంటే యువతకు అవకాశం కల్పించాలి. కియా లాంటి పరిశ్రమలు మరి కియా కన్నా ముందే మన రాయలసీమ స్టీల్ ప్లాంటు మన రాయలసీమలో ఏర్పాటు చేయాలనుకున్న వ్యక్తి మరి రాయలసీమ కోరిక ప్రజల కోరిక మేరకు మరి జేఎస్డబ్ల్యూ స్టీల్ని ఏర్పాటు చేసి వాళ్ళ పెద్దలతో మాట్లాడి వాళ్ళ జిఎస్డబ్ల్యూ యజమానంతో మాట్లాడి మీకు మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేస్తాం మీరు రండి అని కూడా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి 18లో జేఎస్డబ్ల్యూ కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూని ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వంలో పాలాభిషేకాలు చేయించుకోవడం తెలుసు, టెంకాయలు కొట్టడం తెలుసు, అభివృద్ధి మాత్రం శూన్యం. ఓన్లీ సాక్షి పేపర్లో సొంత పత్రికలో వేసుకొని సోషల్ మీడియాలో మరి చెప్పుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదని తెలుసు. మరి నిజంగానే జేఎస్డబ్ల్యూ స్టీల్ రావడం మరి మన రాష్ట్రానికి మరి నిజంగానే ఉపాధి కల్పిస్తున్నారనే విషయం కూడా తెలియజేస్తూ సుమారుగా 1600-350 కోట్లతో మరి 2028కి పూర్తి చేసి రాయలసీమ భావితరాల భవిష్యత్తుకు అంకితం చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 2,05,500 నుంచి 4,000 మంది దాకా ఉపాధి కూడా చూపిస్తున్నారు. దానితో పాటు ఈరోజు రాయలసీమలో ఏ జిల్లాలో చూసినా మరి గ్రీన్ ఎనర్జీ కావచ్చు, మరి రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, ఈరోజు వేల కోట్లతో మనం పెట్టుబడులు వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తూ దానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ఎంప్లాయ్మెంట్ కూడా చూపించబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ స్టార్టప్ కడప మరి అంతేకాకుండా మరి కర్నూలు జిల్లాలో డ్రోన్ హబ్, మనం డ్రోన్ ఏ విధంగా వాడచ్చో మరి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఈరోజు డ్రోన్ హబ్ మన కర్నూలులో మనం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఎంతోమంది వేలాది మందికి ఉపాధి చూపిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా రాయలసీమలో ఉన్న వనరులని ఎప్పటికప్పుడు మరి సర్వేలు చేపిస్తూ మరి జొన్నగిరిని గోల్డ్ మైనింగ్ని మరి జొన్నగిరిని స్వర్ణగిరిగా కూడా మార్చబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి సత్యసాయి జిల్లాలో మరి డిఫెన్స్ హబ్గా మరి ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. డిఫెన్స్ హబ్గా మరి ఈరోజు మరి ఫైటర్ జెట్ అంటే యుద్ధ విమానాల తయారీ కూడా మన రాయలసీమలో మన సత్యసాయి జిల్లాలో జరగబోతా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి తిరుపతి అన్నమయ్య జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ కూడా మరి సుమారుగా 2,500 కోట్ల రూపాయలతో మరి బుల్లెట్ కంపెనీ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఈరోజు అన్ని విధాలుగా మరి ఈరోజు పరిశ్రమలు రావాలి అంటే మరి కావలసిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని కూర్చోబెట్టి మేము సైతం మీతో పాటు ఉంటాం, మీరు పూర్తి చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని కూటమి ప్రభుత్వం భరోసా ఇవ్వటం వల్లే జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి రాయలసీమలో టూరిజం అనేదే మర్చిపోయారు. రాష్ట్రంలోనే టూరిజం మర్చిపోతే ఈరోజు టూరిజం విధంగా కూడా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా మా రాయలసీమలో మరి టూరిజం ఈరోజు పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. కలియుగదయం వెంకటేశ్వర స్వామి గారు ఒక పక్క, మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఒక పక్క, మరి బ్రహ్మం గారి మఠం, మరి మంత్రాలయం, దానితో పాటు లేపాక్షి, కదిరి నరసింహస్వామి, ఇస్కాన్ టెంపుల్, ఈ విధంగా మరి అభివృద్ధి ధ్యేయంగా టూరిజం సర్క్యూట్గా మార్చి మరి వచ్చిన భక్తాదులందరూ ఉండటానికి వారికి కావలసిన వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా ప్రపంచ దేశాల నుంచి మరి భక్తాదులు లక్షలాది మందిగా భక్తాదులు మన ప్రశాంతి నిలయానికి వస్తారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి 100వ జయంతి కూడా మనం ఘనంగా చేశామనే విషయం కూడా తెలియజేస్తూ మరి రాయలసీమ బిడ్డగా
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఏ పరిశ్రమ రావాలన్నా, మరి ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, మరి ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మరి రోడ్డు కనెక్టివిటీ ఉండాలి. కాబట్టి మరి ఒక పక్క ఈ కనెక్టివిటీ ఉండటం వల్ల అభివృద్ధి ధ్యేయంగా రాయలసీమ పరుగులు పెడుతుంది. ఒక పక్క హైవే లైన్లు జరుగుతున్నాయి, రైల్వే లైన్లు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఎయిర్పోర్ట్లు అభివృద్ధి జరుగుతున్నాయి. కాబట్టే ఈరోజు పెట్టుబడిదారులు కూడా అంత రాయలసీమ వైపే చూస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు. కొంతమంది మేము రాయలసీమ బిడ్డలం, మేము రాయలసీమ బిడ్డలం అని చెప్పుకుంటున్నారు. సొంత జిల్లాకు అన్యాయం చేశారు, రాయలసీమకు అన్యాయం చేశారు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. మరి ఈరోజు ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒకటే, మనకు అర్థమైంది కూడా ఒకటే. జగన్మోహన్ రెడ్డికి రక్తం చూస్తానే ఆయనకు తెల్లారుతుంది, శవాలు చూస్తానే ఆయన పూట గడుస్తుంది. ఆయనకు ఒక విజన్ ఉంది. అదేంటంటే విధ్వంసం, మర్డర్లు, దోపిడీలు, శవ రాజకీయాలు, దౌర్జన్యాలు, దోచుకోవడం, దాచుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. మరి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం విజన్ ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడం, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.